హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇది మొన్న సండే లాగ్ అండి. అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ పెడదామని నిడదవోలు కోటసత్తం తల్లి గుడికి వెళ్ళామండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. మనం ఏదైనా కోరిక కోరుకున్నామంటే తప్పక నెరవేరుతుంది. నా కోరిక నెరవేరింది. అందుకని నేను అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ పెడదామని వెళ్ళాము. బాబుకి మొన్న హెల్త్ బాగోలేదు, హాస్పిటల్లో ఉండిచ్చాం. అమ్మవారికి దండం పెట్టుకున్నానో లేదో బాబుకి చాలా రికవర్ అయింది. అందుకే వెంటనే మొక్కు తీర్చుకుందామని గుడికి వెళ్ళామండి. మేము స్పెషల్ దర్శనం మీద వెళ్ళాం. జనం చాలా రద్దీగా ఉందని, అమ్మవారి దగ్గర నుంచి చూడొచ్చు కదా అని. కానీ అమ్మవారిని వీడియో తీయడానికి మాత్రం పర్మిషన్ లేదండి. అందుకనే అమ్మవారిని వీడియో తీయలేదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి గుడికి వెళ్ళి చీర జాకెట్టు పెట్టి అలంకరించారండి. ఇలాగ అమ్మవారిని అలంకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఇచ్చిన చీర జాకెట్ పెట్టి అమ్మవారిని అలంకరించారండి. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా నిడదవోలు వస్తే ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మనం ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుంది. అలాగే ఈ గుడిలో పులిహార కూడా, లడ్డూలు అవైలబుల్గా ఉంటాయి. మేమైతే పులిహార తీసుకున్నాం. అన్న సమారాధన కూడా జరుగుద్ది, ఖాళీ లేదండి. అందుకనే పులిహారే ఆ తల్లిది ప్రసాదంగా స్వీకరించి అందరం కూడా పులిహార తీసుకుని ఇంటికో ప్యాకెట్ పట్టుకుని వెళ్ళాం. ఇక్కడ ముడుపులు కూడా అమ్ముతారండి. ఇవి మన గోత్రనామాలతోటి ముడుపులు, పట్టికి ముడుపులంట. మనకు నిమ్మకాయలు కూడా ముడుపులు ఉంటాయి. మన గోత్రనామాలు చెప్తే వాళ్ళు చదివి ఇస్తారు. అవి మన సాంబ్రాన్ని ధూపమేసి ఇంటికి కట్టుకుంటే నరదృష్టి ఉండదు. సాయిబాబా టెంపుల్లో దర్శనం చేసుకుని ఇంటికైతే తిరిగి వచ్చేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.